ఎండలు రోజు రోజుకు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతను 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ పరిస్థితికి సంబంధించి వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి శ్రావణి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. 43 డిగ్రీల వరకు చేరుకుందని చెప్తున్నారు. సో ప్రెసెంట్ ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజ్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే 43 డిగ్రీస్ వరకు నిన్నటి వరకు ఉంది. సో ఇంకా రేపు వచ్చే ఛాన్సెస్ 45కి చేరుతుందని అంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గత 2 రోజులుగా కూడా ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం రానున్న 2 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచన కనిపిస్తున్నప్పటికీ కూడా తర్వాత గాల్లో ఉన్నటువంటి తేమ శాతం తగ్గడం, అలాగే పొడిబారిన వాతావరణంతో పాటు ఎండ తీవ్రతతో పాటు ఉక్కబోత వాతావరణం కూడా రానున్న సుమారు కనుక చూసుకున్నట్లయితే 16వ తారీఖు నుంచి ఈ ఎండ తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. సార్ మే 18 to 22 వరకు 47 డిగ్రీస్ చేరుకుంటుందని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సో అది నిజంగా అంతవరకు చేరుతుందంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇటు బంగాళాఖాతంలో కనుక చూసుకున్నట్లయితే గుర్తింపదగ్గ ఒక అల్పపీడనం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో దీనికి అనుసంధానంగా కనుక చూసుకున్నట్లయితే ఉపరితల చక్రవాకం కూడా కొనసాగడం వల్ల ఒక విధంగా రాష్ట్రం మీద పొడిబారిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా ఇటు ఉత్తర ఆంధ్రాలోను ఇంకా తదితర జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అక్కడక్కడ కూడా తేలికపాటి జల్లులు అనేవి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే మే అనగానే మనకి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి నమోదవ్వాలి. ఒక విధంగా మొదటి వారంలో మనకి గాల్లో తేమ శాతం పెరగడం వల్ల ఒక విధంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి వచ్చాయి. గత 2-3 రోజులుగా కూడా క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరుగుతుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ఇంకా సంగారెడ్డి, వికారాబాద్లో కూడా తేలికపాటి వర్ష సూచన కనిపిస్తున్నప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రేపటితో కొనసాగి తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా పొడిబారిన వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎండ తీవ్రత కూడా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్ తెలంగాణలో రెడ్ అలర్ట్ ఇష్యూ చేశారన్నారు కదా, ప్రెసెంట్ రెడ్ అలర్ట్ ఏ ప్లేసెస్లో ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సాధారణ సగటులోనే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఒక విధంగా ఉదయం సమయంలో మేఘకృతమైనటువంటి వాతావరణం కనిపించినప్పటికీ కూడా క్రమేపీ ఎండ తీవ్రత అనేది పెరగడం కూడా మనం చూడొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా నిన్న గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 43.5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదై మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 40 డిగ్రీల వరకు కూడా కొనసాగింది. ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే 39.6 డిగ్రీల వరకు కూడా ఇటు సిటీలోను నగరంలో కొనసాగుతుండగా ఇంకా నగర శివారులో కనుక చూసుకున్నట్లయితే సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల అండమాన్ నికోబార్ దీవులను కూడా ఈ యొక్క అంచనా ప్రకారం 16 మే కల్లా కూడా తాకి క్రమేపీ తదుపరి దక్షిణ భారతదేశం వైపు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.